ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రతిదినము మీరు దేవుని జీవవాక్యంతో రోజును ప్రారంభించండి. వింటున్న జీవవాక్యము ఆ రోజంతా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు దేవుని కోసం స్థిరపరచబడతారు. ఈ రోజు దేవుని జీవవాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. 1 Corinthians chapter 15 verse 1. Brothers and sisters, I want to remind you of the gospel I preached to you. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అపోస్తుడైన పౌలు సువార్త యొక్క మూల సత్యములను తెలియజేయుచున్నాడు. అవి ఏమనగా, మన పాపముల నిమిత్తము తండ్రి అయిన దేవుడు క్రీస్తును మరణశిక్షకు అప్పగించెను. క్రీస్తు సమాధి చేయబడెను. దేవుడు ఆయనను మృతులలో నుండి 3వ దినమున లేపెను. ఈ సత్యములను నమ్ముట ద్వారా దేవుని నుండి నీతిని నీవు పొందుచున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సువార్త యొక్క మూల సత్యములు నిత్యము నీ చెవిలో మారుమ్రోగుతూనే ఉండాలి. అంతేకాదు, ఈ సత్యములకు నీవు వ్యక్తిగతంగా దేవునికి జవాబు ఇవ్వవలసిన అవసరత కూడా ఉంది. ఎందుకంటే నీవు ఈ సువార్తను నమ్మి క్రొత్తగా జన్మించితేనే కానీ నీవు దేవుని రాజ్యంను చూడలేవు. కాబట్టి నీవు ఈ సువార్త యొక్క మూల సత్యములను విని నీ పాపములు క్షమింపబడి ఉన్నవన్న నిశ్చయత నీలో నిత్యము కలిగి ఉండాలి. అప్పుడు నీవు ఖచ్చితంగా దేవుని రాకడకు సిద్ధపడగలవు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈ రోజు మాకిచ్చిన నీ సత్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ ఉపదేశములను, నీ సువార్తను నిత్యము మేము జ్ఞాపకముంచుకొని విశ్వాసముతో జీవించుటకు కృప దయచేయండి. తండ్రి, ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నిత్యము నీ రక్షణలో ఉండుటకు, నీ రాకడకు సిద్ధపడుటకు నీ కృప దయచేయుమని స్తోత్రార్హుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.